నమస్తే. వెల్కమ్ టు కేఆర్ భారత్ డిజిటల్ మీడియా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంటర్మీడియట్ అనేది చాలా మంది స్టూడెంట్‌కి ఒక కన్‌ఫ్యూజన్ పీరియడ్ అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇంజినీరింగ్ చేయాలా? డాక్టర్ చేయాలా? అసలేం చేయాలి? డిగ్రీ చేయాలా? అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఎంతోమంది స్టూడెంట్స్‌కి డాక్టర్ అవ్వాలన్న ఆశ ఉంటుంది కానీ ఎలా చేయాలి? ఏం చేయాలి? అసలు నీట్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఒక ఆలోచనలో ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు ఎలా వాళ్ళకి ట్రైన్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. సో, మీ అందరి కోసం ఒక సొల్యూషన్‌తో ఈరోజు నేనొచ్చేసాను. సో, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? డాక్టర్ అవ్వాలనే ఆశతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది హైదరాబాద్‌లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తేజస్విని అకాడమీ ఇన్‌స్టిట్యూట్. దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు, నీట్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్‌కి, వాళ్ళకి ఎలా ట్రైనప్ ఇస్తారు, ఎలా కాన్ఫిడెన్స్ లెవెల్‌ని బిల్డ్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈరోజు ఆ విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ లెక్చరర్ శ్రీధర్ గారు. వారితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్. రైట్. సో, జూన్ స్టార్ట్ అయింది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. అందరికి కూడా అడ్మిషన్స్ అన్నీ కూడా మొదలు పెడుతున్నారు. అందరూ ముఖ్యంగా ఈ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అందరికి కూడా చాలామంది నేను చిన్నప్పుడు ఇంటర్ చదువుకునేటప్పుడు నా కొలీగ్స్ నా క్లాస్‌మేట్స్ అందరూ కూడా బైపీసీ కొంతమంది ఎవరైతే ఉంటారో సో, డాక్టర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అని ఎంత అనుకున్నా గానీ ఆ ఎగ్జామ్ రాయడానికే ఫస్ట్ ఆ స్టెప్ తీసుకోవడానికే డేర్ చేయకపోతున్నారు. ఇది మనం ఏడ పాస్ అవుతాం? నేనెక్కడ డాక్టర్ అవుతాను? ఒకవేళ సీట్ వస్తదా రాదా? వచ్చిన లక్షల్లో ఫీజు ఉంటుంది. ఇంత కన్‌ఫ్యూజన్ మైండ్‌లోనే అసలు స్టెప్ ఏసుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మీ దగ్గర ఒక ప్రాపర్ గైడెన్స్‌తో మీరు ఇన్‌స్టిట్యూట్ అనేది అక్కడ రన్ చేయడం అయితే జరుగుతుందని నాకు తెలిసింది. సో, అసలు ఎలా ఈ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీ తేజస్విని అకాడమీ ఇన్‌స్టిట్యూట్ గురించి మాతో షేర్ చేసుకుంటారా అండి? తప్పకుండా అమ్మా. ఐఎమ్ శ్రీధర్, బేసికలీ సీనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ. ఫర్ ద పాస్ట్ అంటే ఒక 2 decades బిఫోర్ వెన్ ఐ అబ్జర్వ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టీచింగ్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసినప్పుడు కార్పొరేట్ కాలేజెస్ ఎంటర్ అయిపోయి పిల్లలు మొత్తం అందులో జాయిన్ అవటము ప్లస్ స్ట్రెస్కు లోన్ అవ్వటం జరిగిందనమాట. అలాంటి ఆ స్ట్రెస్ అవన్నీ చూసిన తర్వాత పిల్లల యొక్క ఒత్తిడి, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ అంతా పోయిన తర్వాత అక్కడ నుండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రెస్ ఎడ్యుకేషన్ ఉండకూడదని ఒక ఫ్రీ మైండ్, ఫ్రీ లాన్స్ మెథడాలజీతో ఈ అకాడమీ అంటూ స్టార్ట్ చేశానమ్మా. పిల్లలందరూ కూడా మా దగ్గర వచ్చినటువంటి పిల్లలు, జాయిన్ అయ్యేటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ ఈజ్ ప్లేఫుల్ థింగ్ అనమాట. వాటిని ఎంజాయ్ చేస్తూ చదవటం వలన వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎలాంటిది ఉండకుండా బేసిక్ ఫీచర్ ఆఫ్ తేజస్వి అకాడమీ ఇస్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఓహ్! నైస్. అసలు నీట్ అనేది కూడా కొంతమందికి ఎలా చదవాలి, ఎలా ప్రిపరేషన్ అవ్వాలని కూడా చాలా స్టూడెంట్స్‌కి తెలియదు కదా! ఆ బేసిక్ థింగ్స్ అనేది మీరు ఎలా నేర్పిస్తుంటారు? నీట్ ప్రిపరేషన్ అంటే ఎక్కువ మటుకు ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ 10 ఇయర్స్ నుండి అయితే అందరు కూడా అవేర్నెస్ వచ్చింది. బట్ వెన్ యూ గో టు రిమోట్ ఏరియాస్ వేర్ ద స్టూడెంట్స్కి అవగాహన, వాళ్ళ యొక్క పేరెంటల్ గైడెన్స్ కానీ అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఈజ్ నాట్ ప్రాపర్. వాళ్ళకు స్పెషల్లీ రూరల్ స్టూడెంట్స్కి మనం ఎక్కువ గైడ్ చేస్తూ వాళ్ళకి కనుక ప్రాపర్ గైడెన్స్ మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా నీట్ క్రాక్ చేయడం అనేది కష్టమైన పని కాదనమాట. స్టూడెంట్స్‌లో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో, వీళ్ళందరికి కూడా నీట్ ప్రిపరేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి మీరు టీచింగ్ ప్రొఫైల్ ఎలా ఉండబోతుంది? జనరల్గా ఇప్పుడు స్టూడెంట్ విత్ అంటే యావరేజ్ స్టూడెంట్ కెన్ డూ 50% చేయగలుగుతాడు. ఆ మిగతా డిఫరెన్స్ 50% అనేది కంపల్సరీగా ప్రాపర్ ప్లానింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెథడాలజీ అండ్ వాళ్ళకు ప్రాపర్ మెంటర్షిప్తో రిపీటెడ్ ఎగ్జామినేషన్స్ పెడుతూ వాళ్ళని ట్రైన్ చేస్తే యావరేజ్ స్టూడెంట్ క్యాన్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. వెరాస్ ఇప్పుడు టాపర్ స్టూడెంట్ జనరల్లీ వాళ్ళ ఇంటెలిజెన్స్కి మనం కనుక ప్రాపర్ గైడెన్స్ చేస్తే సరిపోతుంది. స్టూడెంట్ ఆఫ్ బిలో యావరేజ్ వాళ్ళకి మనం కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్టు కొన్ని మెయిన్ టాపిక్స్ కనుక వాళ్ళని ప్రిపేర్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనగానే భయపడతారు పిల్లలందరూ. అలాంటి బిలో యావరేజ్ స్టూడెంట్కి కొన్ని టాపిక్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసి అట్లీస్ట్ టు గెట్ 70 to 80 marks. If they get 80 marks in physics, then they can crack the NEET also, even below average student కూడా. కానీ ఈ స్టూడెంట్స్
ఆ క్రాక్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, అవును. మేజర్ మిస్టేక్స్ ఏంటండి? వాళ్ళు చేసేది మెయిన్గా ఫస్ట్ భయం భయం వాళ్ళ లోపల భయం. మేము చేయలేమేమో, మాకు రాదేమో అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వాళ్ళ లోపల నుంచి ఆ భయాన్ని తొలగించేసి, ఒక సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. ఫిజిక్స్ వీ కెన్ మేక్ ద స్టూడెంట్ సో ఈజీ దట్ ఆల్మోస్ట్ ఈటింగ్ అండ్ సాఫ్ట్ టీ ఎంత ఈజీగా ఉంటుందో అలా మనం ఫిజిక్స్ ట్రైనప్ చేయొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి సబ్జెక్ట్ అంటే ఇష్టము ఏర్పరచాలన్నమాట మనం. అప్పుడు వీ కెన్ మేక్ దెమ్ టు గెట్ ఇట్ అనమాట. మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసినటువంటి సేమ్ ప్రాబ్లం ఏంటండి? జనరల్గా వచ్చేటువంటి అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఫిజిక్స్ అనే భయంతో వస్తారమ్మా. ఎక్కువ మంది ఫిజిక్స్. ఎక్కువ మంది ఫిజిక్స్ భయపడతారు. వీ క్యాన్ డూ బయాలజీ అంటారు. బయాలజీ ఈజీ, కానీ మెమరీ ఎక్కువ, చాలా మెమరీ కావాల్సింది ఉంటుంది. ఆ బయాలజీ మెమరీ ఎంత ఈజీ అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. దానికి కూడా ప్రాపర్ ప్లానింగ్ అండ్ గైడెన్స్ తోటి మాత్రమే మనం వీ కెన్. సో అవుట్ ఆఫ్ 360 ఇన్ బయాలజీ, 350 getting 350 is very easy provided when they read in a proper guidance ఉంటే తప్ప. రైట్. నీట్ ఇన్స్టిట్యూట్ మీరు స్టార్ట్ చేయాలంటే యాజ్ ఎ లెక్చరర్గా మీరు బాటనీలో చాలా సీనియర్ మోస్ట్ లెక్చరర్, అన్ని ఇయర్స్ నుంచి ఒక లెక్చరర్గా ఉండి ఒక నీట్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఇది అరౌండ్ 2017 ఆ టైంలో మొత్తం నీట్ అనేది 2013లో ఒకసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2016-17లో నీట్ని రీఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేసే టైంలో చాలామంది పిల్లలు, పేరెంట్స్ అందరికి కూడా సార్ట్ ఆఫ్ ఫియర్ ఉండింది. వాట్ ఈస్ దిస్, ఆల్ ఇండియా లెవెల్లో మన కోటా అది అనేది వాళ్ళ క్లారిటీ లేక ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూట్ టు మేక్ క్లియర్ ఐడియాస్ రిగార్డింగ్ నీట్ అనమాట. వాటి యొక్క భయాందోళన తీయించేసి పిల్లలకి ప్రాపర్ గైడ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే నీట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బ్రేక్ వచ్చింది అన్నారు కదా, అంటే వాట్ సర్కమ్స్టెన్సెస్ అట్లా గ్యాప్లు వచ్చి అలా జరగడం? అది రావడానికి మెయిన్ రీజన్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇప్పటికి కూడా తమిళనాడు గవర్నమెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. దే వాంట్ దే సెపరేట్ బోర్డ్ టు సెలెక్ట్ ద మెడికల్ స్టూడెంట్స్ అని చెప్పేసి. అలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండటం మూలన మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత 2017 తర్వాత కంటిన్యూస్గా నీట్ ఎగ్జామ్. ఇప్పుడు ఓవరాల్ ఇండియా మొత్తం మీద అంటే మినిమం 1500కి ఒక డాక్టర్ ఉండాలి సంథింగ్, అది ఒక ఉంటుంది కాబట్టి రేషియో. బట్ ఇప్పటికి కూడా అలా లేదు, డాక్టర్స్ అనేది చాలా కరువులో ఉంది. అసలు డాక్టర్స్ అవ్వడానికి మనసులో ఉన్నా కూడా అవ్వలేకపోతున్నారు. ఏంటి ప్రాబ్లం ఇండియాలో అసలు? ఒక ఫోబియా పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో. మెయిన్గా పేరెంట్స్ ఏమనుకుంటారు, బైపీసీ జాయిన్ అవ్వాలి 2 సంవత్సరాలు, మెడిసిన్ సీట్ వస్తుందా రాదా ఫస్ట్ అటెంప్ట్ తెలియదు, తర్వాత అటెంప్ట్కి వెళ్ళి సీట్ వస్తే 5.5 సంవత్సరాలు, ఆ తర్వాత జస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ విల్లింగ్లో ఉండరు, కనుక మళ్ళీ పీజీ స్పెషలైజేషన్ కావాలి. ఫర్ విచ్ దే నీడ్ అనదర్ 1 year ఆఫ్ ప్రిపరేషన్. ఆ తర్వాత వచ్చాక 3 years ఆఫ్ దేర్ కోర్స్ స్టడీ. ఆ తర్వాత కానీ వాళ్ళు సెటిల్మెంట్ అని అనుకుంటారు. కానీ వన్స్ దే గెట్ ఇన్ టు మెడికల్ కాలేజ్ దేర్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది, అక్కడే స్టార్ట్ అవుతుంది. అది తెలియక ఎప్పుడో 30 years వరకు సెటిల్ కారు అనే ఒక ఫోబియాలో పేరెంట్స్ బైపీసీ అంటేనే కొంచెం దూరం ఉండేవాళ్ళు ఒకప్పుడు. బట్ నవేడేస్ ద నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ పెరగటం వల్ల పేరెంట్స్ కూడా. సో లైక్ ఇంజనీరింగ్ లాగానే ఒక 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కెరియర్ స్టార్ట్ చేయొచ్చు అంటారా? చక్కగా చేయొచ్చు. చక్కగా చేస్తూ వాళ్ళ స్పెషలైజేషన్ ఏమి ఉంటుందో వాటికి ప్లాన్, వాళ్ళ టార్గెట్ స్పెషలైజేషన్ మీద ఒక 1-2 years ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే బెటర్. సో మీరు ఇందాక అన్నారు నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయని, డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజెస్ కూడా అయ్యాయి కదా, సో ఎలా అయ్యాయి సార్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా అంతకుముందు 10 years బ్యాక్ మెడికల్ సీట్ అనేది జస్ట్ 2,500 ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తే, ర్యాంక్ వస్తే కానీ సీట్ ఉండకపోయేది. బట్ ఈరోజు ద నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈజ్ మోర్ దాన్ 9,500 అప్రాక్సిమేట్లీ. సో 2,500 ఎక్కడ, 9,500 ఎక్కడ. సో ఆల్మోస్ట్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్. కనుక
పేరెంట్స్ కూడా ధైర్యం చేసి ముందుకు బైపీసీ ఇంట్రడ్యూస్ సో ఇది చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కదా లాస్ట్ 3-4 ఇయర్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఇంక్రిమెంట్. ఎవ్రీ డిస్టిక్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్లస్ ఆల్మోస్ట్ 34 మెడికల్ కాలేజెస్, 15 to 20 ప్రైవేట్ మేనేజ్మెంట్ అండ్ ట్రస్ట్ వాళ్ళు రన్ చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్. కనుక ఈరోజు స్టూడెంట్ డాక్టర్ అవ్వాలనేది చాలా ఈజీగా అయింది. బట్ స్టిల్ చాలా మంది ఇంకా ఇక్కడ సీటు రాదు, కోట్లల్లో డొనేషన్స్ ఉంటుంది, కోట్లల్లో మనం ఫీజు కట్టాలని చెప్పి అబ్రాడ్కి వెళ్ళి ఫిలిపైన్స్, రష్యా, యుక్రెయిన్, కిజికిస్తాన్ కొన్ని అలాంటి వాటికే వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ చదువుకున్నా కూడా ఇండియాకి వస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి ఢిల్లీలో, అది పాస్ అయితేనే డాక్టర్ అవుతారు అనేసరికి అక్కడే ఆగిపోతున్నారు. అసలు ఏంటి సార్ ఈ గందరగోళం? ఒకప్పుడు ఎలా ఉండేదమ్మా, మన దగ్గర ఇండియాలో జాయిన్ అవుతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బేసిక్ ఎగ్జామ్ పాస్ అయిపోతే సరిపోతుంది. అబ్రాడ్ చదివి వచ్చి వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి. ఇండియన్ స్టూడెంట్స్కి ఒకప్పుడు లేదు, ఫారెన్ నుండి వచ్చే స్టూడెంట్స్ మాత్రమే ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళు. కానీ 3 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ అ డెసిషన్, ఎవ్రీ స్టూడెంట్ హూ జాయిన్ ఇన్ ఎంబీబీఎస్ ఐదర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ హ్యాస్ టు పాస్ త్రూ అనేసరికి అక్కడ వెళ్ళే వాళ్ళు కొద్దిగా తగ్గారు, అక్కడన్నా సేమ్ అని చెప్పేసి. అబ్రాడ్లో అంత ఈజీగా దొరికే మెడికల్ సీటు మన ఇండియాలో అంత ఈజీగా ఎందుకు దొరకట్లేదు? బేసిక్ చెప్పాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుందమ్మా. వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారంగా దే కెన్ స్టార్ట్ ఎ మెడికల్ కాలేజ్ విత్ సర్టన్ సెటప్ అనమాట. మన ఇండియాలో అలా ఉండకపోయేది. మెడికల్ కాలేజ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి రన్ బై ద గవర్నమెంట్ ఓన్లీ. వెన్ వీ వర్ ప్రిపేరింగ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఓన్లీ 3 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఉస్మానియా, గాంధీ, కాకతీయ. కానీ ఈరోజు 50 మెడికల్ కాలేజెస్ మన తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. సో దాట్స్ మెయిన్ డిఫరెన్స్ అనమాట. రైట్ సార్. సో ఇప్పుడు నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు అంటే ఈ తేజస్విని ఇన్స్టిట్యూట్లో ఫోకస్ చేసి వాళ్ళకి నేర్పించేవి ఏంటివి ఎక్కువగా? మెయిన్గా స్టూడెంట్ హూ జాయిన్స్ ఇన్ తేజస్వి అకాడమీ, నీట్ అకాడమీ, వాళ్ళకు మేము ఇచ్చేటువంటి గైడెన్స్ మెయిన్గా ఫస్ట్ మెంటర్షిప్ ఆఫ్ ఎ స్టూడెంట్కి ఒక ప్రాపర్ మెంటర్ ఉంటే, మెంటర్ అంటే ఓన్లీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ మేము అలాంగ్ విత్ మీ పిల్లల యొక్క ఎమోషనల్ బాండేజ్తో టచ్ అయి ఉంటాము. వాళ్ళకి అకాడమిక్స్తో పాటు, అకాడమిక్స్ కొన్నిసార్లు స్ట్రెస్ అయిపోతారు, మేము చేయలేకపోతున్నాం, ఏం పర్లేనా, డోంట్ వరీ, నెక్స్ట్ ఎగ్జామ్లో వీళ్ళు ప్లాన్ అని చెప్పి వాళ్ళకి ప్రాపర్గా కూర్చోబెట్టి అకాడమిక్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్తో వాళ్ళకుండి ధైర్యం ఇస్తూ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ముందుకు తీసుకెళ్తుంటాం అనమాట. అండ్ మీ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వాలి అని అనుకోవడానికి అంటే అదర్ ఇన్స్టిట్యూట్తో డిఫరెన్స్ ఎలా ఉంటుంది? వన్ స్టూడెంట్ జాయిన్ ఆర్ గెట్ ఇన్ టు ద అకాడమీ, దే విల్ ఫర్గెట్ దేర్ హోమ్. ఓహో, ఇల్లు మర్చిపోతారు. రీజన్, ద అటాచ్మెంట్ విత్ ద టీచర్స్ అండ్ ద మేనేజ్మెంట్ మెంబర్స్ విత్ ద స్టూడెంట్స్ చాలా పర్ఫెక్ట్ కోఆర్డినేటెడ్గా ఉంటుంది. అండ్ అందరు అంటారు భోజనం ఇంపార్టెంట్ కాదు అంటారు, మాకు చదువు వస్తే చాలు అంటారు. 2 రోజులు భోజనం కనుక ఇబ్బంది పడితే 3వ రోజు పిల్లోడి యొక్క ఫోకస్ తప్పిపోదు. సో ఈవెన్ వి ఫోకస్ ఆన్ క్వాలిటీ ఫుడ్ అండ్ పిల్లలకు ప్రాపర్ మెంటర్ గైడెన్స్ అలాంగ్ విత్ ఎమోషనల్ టచ్. అండ్ ఫైనల్గా వాళ్ళతో డౌట్ క్లారిఫికేషన్ విల్ బీ డన్ బై senior experienced faculty. Unlike other institutes where junior lecturer will support them in solving the question papers and assignments, whereas here in our academy, along with me, all the faculty will be with the senior faculty will be available to the students throughout their study time. రైట్ సార్. సో అంటే ఈ నీట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్కి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అంటే కొంతమందికి ఇంకా తెలియదు అసలు నీట్కి, ఇప్పుడున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి నీట్ అంటేనే తెలియదు. సో ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది వాళ్ళ కోసం? ఒకప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసే ఎంసెట్ ఎగ్జామ్ ఉండేదమ్మా. ఈ 2017 తర్వాత నీట్ ఎగ్జామ్ మీన్స్ ఆల్ ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కింద కండక్ట్ చేశారు. దాన్నే నీట్ అంటున్నారు, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని. సో ఈ యొక్క సింగిల్ ప్లాట్ఫామ్ కింద నియర్లీ 20 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా రాస్తున్నారు ఎగ్జామ్.
ఈ రాసేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. 180 క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో, 720 మార్క్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ రైట్ ఆన్సర్ స్టూడెంట్ విల్ గెట్ 4 మార్క్స్. ఒక రాంగ్ ఆన్సర్ చేశారో 1/4 కట్ అవుతుంది, 1 మార్క్ పోతుంది. సో అలా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కనుక ప్రాపర్గా మనకు తెలిస్తేనే ఆన్సర్ అటెంప్ట్ చేస్తే మంచిది. ఏదో జస్ట్ గెస్ పెట్టేసి ఆన్సర్ అటెంప్ట్ చేయకూడదు. ఒకవేళ చేయకపోతే మార్క్స్ పడవు, కానీ రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం -1 కాదమ్మా, 4 పోతుంది, ప్లస్ ఇంకో 1 అనమాట. ఆల్మోస్ట్ 5 మార్క్స్ ఎవ్రీ క్వశ్చన్ వెనక్కిపోతాం అనమాట. ఓకే. సో ఇదంతా కూడా మీ ట్రైనింగ్లో అన్నీ కూడా మీరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్ గైడెన్స్ చేస్తుంటాం అనమాట. రైట్. సో ఇప్పుడు హైదరాబాద్లో తేజస్విని అకాడమీ ప్రస్తుతం ఎక్కడ ఉంది అండ్ ఎలా ఏ టైమింగ్స్లో ఫాలో అవ్వాలి, ఎప్పుడు మిమ్మల్ని కలవాల్సి వస్తుంది, వాళ్ళకి ఇన్స్టిట్యూట్కి ఏ టైం నుంచి ఏ టైంకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? సో రైట్ నా ఇప్పుడు ఉప్పల్ బగాయత్లో మన క్యాంపస్ ఉందమ్మా. అక్కడే సెపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటుంది. అండ్ కోచింగ్ టైం జనరలీ వన్స్ దే జాయిన్ ఇన్ ద హాస్టల్ మార్నింగ్ 5 o'clock నుండి till 9 o'clock, 9:30 in the night వరకు సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారంగా స్టడీస్, స్టడీ అవర్స్, లంచ్ బ్రేక్ అండ్ రిలాక్స్ అవ్వటానికి, స్టూడెంట్స్ రిలాక్స్ అవ్వటానికి ప్లే ఏరియా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. రైట్. సో ఒకటే బ్రాంచ్ ఉందండి ఉప్పల్లో, ఇంకా డూ యూ హ్యావ్ అనదర్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్? ఉప్పల్ అండ్ నాగోల్. One branch at Uppal and then in Nagol. సో యూ ఆర్ స్పెషల్లీ ఫర్ ఓన్లీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ ఐఐటి కూడా మీ దగ్గర నేర్పిస్తున్నారా? మెయిన్గా నీట్ అకాడమీ ఫోకస్ చేస్తున్నామా. బట్ స్టూడెంట్స్ అంటే జనరల్గా ఐఐటి స్టూడెంట్స్ దే వోంట్ కమ్ ఫర్ లాంగ్ టర్మ్. ఇఫ్ దే మిస్ దేర్ ఐఐటి అడ్మిషన్ దే విల్ బి ప్లానింగ్ ఫర్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్ కనుక మేజర్గా మనం నీట్ ఫోకస్ చేస్తాం. రైట్. సో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయింది? ఇప్పటి వరకు మీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని డాక్టర్ అయిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కలిసారా? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఉంటుందమ్మా. 2016లో వీ హ్యావ్ స్టార్టెడ్. ఓకే. ఇట్స్ బీన్ లైక్ 10 years. మోర్ దెన్ 20 years. 2016 కదా? 2016, 26. అది అంటే చైతన్యపురిలో వీ హ్యావ్ స్టార్టెడ్ అనమాట. ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ షిఫ్టెడ్ టు నాగోల్ విత్ అ రెసిడెన్షియల్ క్యాంపస్. అంతకుముందు ఓన్లీ డే స్కాలర్ క్యాంపస్ ఉండేది. నౌ ఇట్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ అండ్ మెనీ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ అంటే day 1 పెట్టిన సంవత్సరమే ఏ స్టూడెంట్ విత్ 169th ర్యాంక్ రోహిత్, 169th, he was admitted in AIIMS Bhubaneswar. He joined in Bhubaneswar AIIMS. ఆ తర్వాత every successive year we are getting admissions in at least one or the other students joining in national level examination colleges. Every year. Oh. A student by name Vedhang who joined in Pondicherry. They used to visit to the campus and interact and they share their feelings with us. సో ఎలా అనిపిస్తుంది సార్ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ని మీరు చూసిన తర్వాత, వాళ్ళు మీ దగ్గర నేర్చుకొని వెళ్ళిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించేది? మా ఫీలింగ్స్ ఎలా ఉంటుందమ్మా, I'll tell you a small example. Along with one patient, I went to an corporate hospital. A doctor came and closed my eyes in the hospital lawn. I said, who is he? అతను అన్నాడు, సార్ చెప్పండి, గెస్ చేయండి హూ యామ్ ఐ అని చెప్పేసి. ఐ జస్ట్ టుక్ ద నేమ్ యాజ్ అభినవ్. దెన్ ఈ సైడ్, సార్ యు ఆర్ రైట్. సో అంతకు మించి ఇంకా మనకేముంటుందమ్మా. అండ్ లివింగ్ ఎగ్జాంపుల్, I joined my mother in hospital, Yashoda Hospital, where resident doctor is my student. అక్కడ మనల్ని ఉండనివ్వరు, బట్ ఆ స్టూడెంటే అక్కడ మా మదర్ని కేర్ చేస్తు అంటే హీ యూస్ టు టేక్ ద అబ్జర్వేషన్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అండ్ వీఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ అనిపిస్తుంది. అంటే వీ నీడ్ నథింగ్ ఎక్సెప్ట్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటాం. స్టూడెంట్స్ ఒక సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఎక్కువ సంతోషించే దాంట్లో తల్లిదండ్రుల కన్నా టీచర్స్ ఎక్కువ సంతోషిస్తారని వింటుంటాము. ఉంటుంది కంపల్సరీ అది.
అది యాజ్ ఎ టీచర్గా మనం అరే నా స్టూడెంట్ హీఈస్ బికమింగ్ సో బిగ్ పర్సన్ అన్నప్పుడు డెఫినెట్గా వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అనమాట. పేరెంట్స్ ఆ మూమెంటరీ దే విల్ బీ హ్యాపీ మా అబ్బాయికి వచ్చింది. బట్ వి రిమెంబర్ అంటే ఫర్ ఇయర్స్ టుగెదర్ ఎవ్రీ ఇయర్ మేము చెప్తూ ఉంటాం లాస్ట్ ఇయర్ ఇగో ఇతను, అంతకుముందు ఇయర్ ఇతను అని చెప్పేసి వాళ్ళని రిమెంబర్ చేస్తూ ఉంటాం కదా మనం. అండ్ ఎవ్రీ ఇయర్ నీట్ కూడా దాని ఫార్మాట్ అంతా కూడా చేంజ్ అవుతుందని విన్నాను. ఇది నిజమేనా సార్? నీట్ ఎగ్జామ్ ఫార్మాట్ అదంతా లేదమ్మా, ఇప్పుడు లాస్ట్ 10 years నుండి కన్సిస్టెంట్గానే రన్ అవుతుంది నీట్ ఎగ్జామ్. దాంట్లో ప్యాటర్న్ చేంజ్ ఏం లేదు. సో మీరు ఒక లెక్చరర్గా ఆల్మోస్ట్ ఒక 10 years ఉన్నారా అప్పట్లో? అంటే ఇప్పుడు అప్పటికి 10 years. 3 years. సో అప్పుడు మెడికల్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే అప్పుడు విధానం కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విధానం కానీ ఏంటి సార్ ఇంత డిఫరెన్స్ ఎలా అనిపించింది? మీరు ఆల్మోస్ట్ 20 years నుంచి చూస్తున్నారు కాబట్టి. బిఫోర్ స్టార్టింగ్ అన్ అకాడమీ అప్పట్లో ఎంసెట్ వాజ్ ఎగ్జామ్. మెడికల్ అడ్మిషన్స్ కొరకు ఎంసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాల్సింది ఉంటుంది. ఇంజనీరింగ్ అయినా లేకపోతే ఎవరికైనా ఇంజనీరింగ్ కానీ ఎంసెట్ కానీ అప్పుడు EAMCET అనమాట, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. సో అప్పట్లో ఉండే క్వశ్చన్ పేపర్ వాజ్ ఇనీషియలీ 200 marks 200 questions. తర్వాత ప్యాటర్న్ మారి 160 marks 160 questions అలా మారుతూ ఉంది. అందులో ద క్వశ్చన్ ఈరోజు నీట్ ఎగ్జామ్ కంటే ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ ఈజ్ లెంతీ అండ్ సమ్వాట్ కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కువగా ఉంటుంది. ఎంసెట్టే కష్టంగా ఉంది వెన్ కంపేర్ టు నీట్ ఎగ్జామినేషన్. రీజన్ ఈజ్ నీట్లో కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్, షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతారు, అదర్వైజ్ నాట్ ఈజీ. వెరాస్ ఎంసెట్కి వచ్చేసరికి వాళ్ళకు ప్రాక్టీస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని దే కెన్ attempt the paper. రైట్. అండ్ నీట్ ఎగ్జామ్ కూడా ఈ మధ్య కొంతకాలం నుంచి వింటున్నాం పేపర్ లీకేజ్ అనేది. సో ఇట్లా పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల మెరిట్ స్టూడెంట్స్ చాలా హర్ట్ అవుతున్నారు. ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఎట్లా మీరు ఇంత కష్టపడి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇలా ఒక పేపర్ లీక్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత మీ దగ్గర స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్ అంతా చేయరు కదా, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? మరి వాళ్ళకి ఎట్లా మైండ్ సెట్ చేంజ్ చేస్తారు? ఇమ్మీడియట్గా అంటే ఇట్స్ అంటే పాలసీ కాదు ఇది కాదు, బట్ ఎవ్రీవేర్ అంటే ప్రతి మంచిలో చెడు ఉన్నట్టు నీట్ కామన్ ఎగ్జామ్ చేసి ఎలాంటి అన్డ్యూ థింగ్స్ అన్వాంటెడ్ థింగ్స్ జరగకూడదని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్టార్ట్ చేశారు. కానీ అందులో జరుగుతున్నటువంటి అవకతవకలు బేస్ లెవెల్లో పేపర్ లీకేజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ద హయ్యర్ లెవెల్ వాళ్ళ దగ్గర నుండి జరగట్లేదు. ఎక్కడ జరుగుతుందంటే ఆ ప్రింట్ అయ్యే దగ్గర కానీ, ప్రింట్ స్క్రాప్ పేపర్ పడేసిన దగ్గర నుండి కానీ, లేదంటే ట్రాన్సిట్లో కానీ, ఇలాంటి అంటే బేసిక్ లెవెల్ దగ్గర నుండే పేపర్ లీక్ అవుతుంది. అది జరగకుండా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కనుక ప్రాపర్గా గైడ్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా దీన్ని ఓవర్కమ్ చేస్తాం. అండ్ ది సిస్టమ్, ద నీట్ సిస్టమ్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. బాగా జరుగుతుంది, కానీ బేస్ లెవెల్లో జరుగుతున్న వాటిని అరికడితే చాలు. ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్స్కి లేదంటే ఇలా చాలా ఇయర్స్ నుంచి కష్టపడి ప్రిపరేషన్ అయిన అందరికీ కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అవును. సో ఎంత ట్రైన్ చేసుకున్నా ఎంత చేసుకున్నా కొన్ని పేపర్స్ లీకేజ్ అయ్యి మళ్ళీ ఆ టైంకి వెళ్ళేసరికి ఫస్ట్ డిప్రెషన్లో వీళ్ళు వచ్చింది కూడా రాయలేకపోతున్నారు. ఆ డిప్రెషన్కి చాలా ప్రెషర్. ఒక్కసారి అసలు లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి అడ్మిషన్ జరగటం డిసెంబర్ వరకు పోస్ట్పోన్ అయిపోయింది. సో వన్స్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు, ఇంటికి వచ్చి ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకున్న పిల్లలు అందరూ కూడా ఈ పేపర్ లీక్ అయ్యేసరికి చాలా డిప్రెషన్కి లోనై మనం రీసెంట్గా చూసాం. లాస్ట్ 1 weekలో ఫ్యూ స్టూడెంట్స్ హ్యావ్ లాస్ దేర్ లైఫ్స్ ఆల్సో. అలాంటివి జరగకుండా గవర్నమెంట్ మస్ట్ టేక్ ప్రాపర్ స్టెప్స్. అండ్ మీ ద్వారా నేను చెప్పాలనుకుంది ఒకటే, స్టూడెంట్స్కి నీట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఏ స్టూడెంట్ హూ జాయిన్స్ బైపీసీ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, దట్ ఈస్ ద మెయిన్ డ్రీమ్ అది. కానీ వచ్చిందా వెరీ ఫైన్, రాలేదు సో దే మే బీ సంథింగ్ విచ్ ఈజ్ మోర్ బెటర్ ఆపర్చునిటీ వెయిటింగ్ ఫర్ అస్ అనుకొని దే హ్యావ్ టు ట్రావెల్ దేర్ లైఫ్. అక్కడికే అనవసరంగా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోకపోవడం. అండ్ నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మెయిన్గా మీరు ఇచ్చే
చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతాయి అంటారు ఎగ్జామ్స్ టైంలో? ఏం లేదమ్మా, వాళ్ళు అంటే రెగ్యులర్ క్లాసెస్ జరిగేటప్పుడు ప్రతి టాపిక్ని కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపేర్ అవుతే అండ్ వాటి తర్వాత ఎవ్రీ వీకెండ్ వాళ్ళు కనుక ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ పేపర్స్ నుండి ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని కనుక సెపరేట్ ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో 3 to 4 టైమ్స్ ప్రాక్టీస్ చేసి లాస్ట్ మినిట్లో ఆ బుక్ని కనుక చూసుకుంటే ఏవైతే మిస్టేక్స్ ముందు చేశారో ఆ మిస్టేక్స్ ఇప్పుడు చేయకుండా దే కెన్ ఓవర్కమ్ ద సిచ్యువేషన్. మాక్ టెస్ట్‌లు అవన్నీ మీరు చేపిస్తూ ఉంటారా మీ ఇన్‌స్టిట్యూట్‌లో తేజస్విని ఉంటాయి, అకాడమీలో? ఎవ్రీ వీకెండ్ మాక్ టెస్ట్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత జనవరి ఎండింగ్ నుండి లైక్ జనవరి 20th ఆన్వర్డ్స్ రివిజన్ 1 స్టార్ట్ చేస్తాం. ఆ రివిజన్లో ఎవ్రీ థర్డ్ డే అంటే టాపిక్స్ అన్నీ డేట్ వైజ్గా డివైడ్ చేసిస్తాము. ఆ డేట్ వైజ్గా టాపిక్స్ ఎవ్రీ థర్డ్ డే ఒక ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. అట్లా 15 ఎగ్జామ్స్ ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఫాలోడ్ బై రివిజన్ టెస్ట్ 2 అని స్టార్ట్ చేస్తాం. అది ఎవ్రీ 2 డేస్కి మాత్రమే. అంటే ఆల్మోస్ట్ వీళ్ళ ప్రిపరేషన్ విల్ బీ కంప్లీటింగ్ బై జనవరి 15th. జనవరి 20th నుండి వాళ్ళు 2 రివిజన్స్ ప్రాక్టీస్ చేస్తారు ఆఫ్ ఆల్మోస్ట్ 30 ఎగ్జామినేషన్స్ ఫాలోడ్ బై గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. గ్రాండ్ టెస్ట్లో ఒక 15 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 45 ఎగ్జామ్స్ విల్ బి రైటింగ్ ఇన్ బిట్వీన్ జనవరి 20 to May 1 లోపల 40-45 ఎగ్జామ్స్ రాసి దే విల్ గెట్ యూస్ టు ఎగ్జామినేషన్స్. అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్‌కి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్స్ అంటారు కదా! అలా ఉందా మీ దాంట్లో? షార్ట్ టర్మ్ అనేది ఓన్లీ ఐ వాష్, ఎందుకంటే 2 years వాళ్ళ ప్రిపరేషన్కి ఒక జస్ట్ రివ్యూ చేయడానికి తప్ప ఓన్లీ అప్పుడే నీట్ ఫస్ట్ టైం కోచింగ్ షార్ట్ టర్మ్లో తీసుకోవటం అనేది నాట్ సజెస్ట్. షార్ట్ టర్మ్ అంటే ఎన్ని మంత్స్ ఉంటుందంటే? 40 days 40 మ్యాక్సిమం. days. 40 Long days. term అంటే? లాంగ్ టర్మ్ విల్ బి ఆల్మోస్ట్ 50 weeks ఉంటుంది, 45 weeks ఉంటుంది, 10 months. 10 months ఇట్స్ నియర్లీ ఒక 1 year. 1 year ఆల్మోస్ట్. సో అదైతే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది. బెస్ట్ రిజల్ట్ మనం వీ కెన్ జనరేట్. ఇఫ్ ఎ స్టూడెంట్ విత్ యావరేజ్ పర్సంటేజ్ ఉండి నా దగ్గరికి వస్తే నా ఇన్స్టిట్యూషన్లో ఐ కెన్ ఛాలెంజ్ దట్ హీ విల్ గెట్ ఇన్ టు మెడికల్ కాలేజ్ కంపల్సరీ. రైట్. సో ఎవ్రీ ఇయర్ మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఖచ్చితంగా ప్రతి నేషనల్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో మన కాలేజెస్లో మన స్టూడెంట్స్ మా అనేవారు స్టూడెంట్స్ మన తేజస్వి స్టూడెంట్స్ రిప్రజెంట్ డెఫినెట్గా చేస్తున్నారు. ఉంటున్నారు. సో ఇంకా రాబోయే ఇప్పుడు కొత్తగా ఈ జెన్జీ స్టూడెంట్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్గా మీ తేజస్విని అకాడమీ ఎట్లా ప్రిపరేషన్ ఇవ్వబోతుంది, వీళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ వీళ్ళ ప్రిపరేషన్ ఏంటంటే మన రెగ్యులర్ ప్రాక్టీస్తో పాటు రెగ్యులర్ టీచింగ్ అంటే సీనియర్ ఫ్యాకల్టీతో ప్రాపర్ గైడెన్స్తో పాటు ఈ ప్రజెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా వాళ్ళకి మనము యూస్ టు చేసి క్లాస్లో విత్ డిజిటల్ టాపిక్స్ వాళ్ళు ఫ్రీ టైంలో టాపిక్ వేసేస్తే దే విల్ బి గోయింగ్ త్రూ ఇట్ అనమాట. దే విల్ రివైజ్ ఇట్. కొంత కాన్సెప్ట్ ఉంటుంది ఒక్కో టాపిక్. ఫర్ ఎవ్రీ స్టూడెంట్ దే విల్ ఫైండ్ సమ్ డిఫికల్టీ ఇన్ ఓన్లీ వన్ టాపిక్ అనమాట. అలాంటి సెలెక్ట్ చేసేసి ఆ టాపిక్స్ కనుక మనం వాళ్ళకు రివైజ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తే దే విల్ గో త్రూ ఎగ్జామ్. సరే, ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ఇంజనీర్స్కి వీళ్ళందరికీ కూడా ఒక భయం వచ్చింది. మరి ఈ వైద్య రంగంలో మెడికల్ దాంట్లో అలాంటి మార్పులు ఉన్నాయా? భయపడే ఆస్కారం ఉందంటారా? భయపడే అవసరం లేదు, కానీ డెఫినెట్గా ఏఐ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ చేయాలి అన్నప్పుడు ద డైమెన్షన్ ప్రీవియస్ వాళ్ళు విత్ ఏమంటారు విత్ జనరల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాం. బట్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ కనుక ఏఐకి ఇచ్చేసేసి ఇక్కడ మాత్రమే ఇన్సిషన్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ బి ఇంప్రూవ్డ్. సో మిగిలిన రంగాల కన్నా మెడికల్ విభాగంలో మాత్రం ఏఐ చాలా అంటే హెల్ప్ అవుతుంది. భయపడాల్సిన అవసరం. ఇంకా రాబోయే రోజుల్లో ఈవెన్ వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. సో అప్పటికి ఇప్పటికి డాక్టర్స్ ఎక్కువ అయ్యారా తక్కువ అయ్యారా మీ అభిప్రాయం ఏంటండి? డాక్టర్స్ పెరుగుతున్నారమ్మా. ఎవ్రీ ఇయర్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అడ్మిషన్ ఫర్ మోర్ దాన్ 1 lakh of స్టూడెంట్స్. సో 10 years చూసుకుంటే 10 లక్షల మంది ఇంప్రూవ్ అవుతారు.
సో ఇంకా మెడికల్ సీట్స్ పెరగబోతున్నాయి, ఇంకా పెరుగుతాయి కాబట్టి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతున్నారు. ఒకప్పుడు మాత్రం ఇట్ వాజ్ ఓన్లీ 1:15 మనకు కావాలి, 1:50 కూడా ఇప్పుడు సరిపోరు. కావాల్సింది ఉందన్నమాట. ఇంకా ఇంకా సీట్లు పెంచాల్సిందే. ఎందుకంటే లాస్ట్ టైం ఈ కరోనా మహమ్మారి టైంలో డాక్టర్స్ వాల్యూ వాళ్ళ అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి అసలు ఎంత సర్వీస్కి ఎంత డాక్టర్స్ ఎంత కరువు అయ్యారు అనేది అందరు రియలైజ్ అయ్యారు. సో అలాంటి మహమ్మారి రేపు రాబోయే రోజుల్లో ఎలాంటిది వచ్చినా కానీ వీ షుడ్ బి ప్రిపేర్, అంతమంది డాక్టర్స్తో రెడీగా ఉండాల్సిందే. అది ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఎ లాట్ అన్నమాట ఇన్ దిస్ ఆస్పెక్ట్. సార్, నీట్ ప్రిపరేషన్స్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో దీని పాత్ర ఎలా ఉండబోతుంది స్టూడెంట్స్కి? ఎన్సీఆర్టీ అనేది వెరీ బేసిక్ మెటీరియల్, బేసిక్ అండ్ స్టాండర్డ్ మెటీరియల్. అది కనుక స్టూడెంట్ థరోగా అవగాహన చేసుకొని ప్రిపేర్ అయి ఉంటే 70 to 80% ఆఫ్ నీట్ క్రాక్ చేసినట్టే. థరోగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇట్ ఇస్. అలాగే నీట్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సార్? జనరల్గా స్ట్రెస్ అమ్మా. ఫస్ట్ పాయింట్ స్ట్రెస్. సెకండ్లీ ఓవర్లోడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దెన్ నాట్ టేకింగ్ ద ఎగ్జామినేషన్స్ అసైన్మెంట్స్ ప్రాపర్లీ. సో వీటిని ఓవర్కమ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ వస్తుంది అనమాట. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ అనమాట. టు ఓవర్కమ్ ది స్ట్రెస్ దే నీడ్ బెటర్ మెంటర్ గైడెన్స్. చాలామంది స్టూడెంట్స్లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. మెరిట్ స్టూడెంట్స్ ముఖ్యంగా టాప్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకోగలే ఒక కెపాబిలిటీ ఉందని చెప్పి సెల్ఫ్గా నీట్ ఎగ్జామ్స్ కూడా డైరెక్ట్ అటెంప్ట్ అవుతుంటారు. కొంతమంది మాత్రం నీట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు. సో నిజంగానే ఆ సెల్ఫ్గా అటెంప్ట్ చేసే వాళ్ళందరికీ ఆ నీట్ ప్రిపరేషన్ లేకుండా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, అసలు అవసరం ఉందా లేదా అసలు నీట్ ఇన్స్టిట్యూట్? సో నీట్ ఇన్స్టిట్యూట్ అవసరమా కాదా, దిస్ ఇస్ వాట్ యువర్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్. సో మెరిట్ స్టూడెంట్ ఎక్కడ ఉన్నా కానీ ఐదర్ ఇన్ అర్బన్ ఆర్ రూరల్ ఏరియా ఎక్కడ ఉన్నా దే క్యాన్ ప్రిపేర్ దేర్ ఓన్ కానీ ఆన్ దేర్ ఓన్. కానీ డెఫినెట్గా వాళ్ళకు ఒక పర్టికులర్ పాయింట్లో వాళ్ళు చదివేటప్పుడు వచ్చే డౌట్ క్లారిఫై కావాలి అంటే డెఫినెట్లీ దే నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ who is well experienced in that particular subject. సో ఆ గైడెన్స్ కంపల్సరీ అవసరం ఉంటుంది. సెల్ఫ్ స్టడీ చేసుకొని కూడా కొంతమంది అటెంప్ట్ చేస్తుంటారు. బుక్స్ హెల్ప్ తీసుకోవడం లేకపోతే ఇంటర్నెట్ హెల్ప్ తీసుకొని అటెంప్ట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా అవసరమా నీట్, లేకపోతే అలా సెల్ఫ్ స్టడీ చేసి ఎగ్జామ్ రాయొచ్చు అంటారా? సెల్ఫ్ స్టడీతో దే కెన్ రైట్ ద ఎగ్జామ్, బట్ షార్ట్గా మాకు ఇన్ని మార్క్స్ వస్తాయని వాళ్ళు బయటకు వచ్చాక చెప్పలేరు. ఎందుకంటే ఈ గైడెన్స్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది బయటికి రాగానే. బట్ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ గైడ్ టు గైడ్ దెమ్ అనమాట. ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అన్లెస్ ద రిజల్ట్ ఈజ్ అవుట్ దే కెనాట్ సే. సో డెఫినెట్గా కోచింగ్ అవసరం ఉంటుంది. బికాస్ ఆల్ ఇండియా లెవెల్లో మోర్ దాన్ 20 lakhs ఆఫ్ స్టూడెంట్స్ రాస్తున్నారు. అంతమంది కాంపిటీషన్లో ఉన్నప్పుడు కోచింగ్ అనేది డెఫినెట్గా ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఇందాక మనం డిస్కస్ చేస్తాం నీట్ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయినప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలామంది స్ట్రెస్కి ఫీల్ అయ్యి భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్ కూడా రాబోతుంది కదా నీట్కి. మరి ఇప్పుడు అటెంప్ట్ చేసే వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ మీరు యాజ్ ఎ లెక్చరర్గా ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటేనమ్మా, ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ రైటింగ్ ద సేమ్ పేపర్. సో పేపర్ క్వాలిటీ క్వాంటిటీ ఏం మారదు, అందరికీ కామన్ పేపర్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వటం మూలాన చాలామంది స్టూడెంట్స్ దే హ్యావ్ లాస్ దేర్ హోప్స్ అండ్ వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అంటే అక్కడ కాంపిటీషన్ తగ్గింది కనుక అసలు వరీ అవ్వకుండా విత్ ద సేమ్ స్పిరిట్ అంతకుముందు ఎలా ప్రిపేర్ అయ్యి రాశారో ఆ స్పిరిట్ని వాళ్ళు రీగెయిన్ చేసుకొని కూల్గా ఉండి వాళ్ళు ప్రిపేర్ అవుతే దిస్ ఈజ్ బెటర్ దాన్ ద ప్రీవియస్ అంటాను నేను. ఓకే. సో ముందు ప్రిపేర్ అయ్యి ఒక హోప్తో వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా అది బెస్ట్ ఆప్షనే అంటారు. బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఐ కాంట్ సే గవర్నమెంట్ ఫాల్ట్ చూపించదు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కనుక సీరియస్గా కూల్గా ఉండి ప్రిపేర్ అవుతే
ఇది అడ్వాంటేజ్ టైం కింద తీసుకొని దే కెన్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. ఓకే, రైట్ సార్. సార్ ఇంకా నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒక 1 వర్డ్ ఆన్సర్లో మీరు చెప్పగలిగితే స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హియర్ ఇస్ ఆర్ క్వశ్చన్స్. 1 వర్డ్ డిఫైన్స్ నీట్ అకాడమీ. Tejasvi NEET Academy is excellent. రైట్. బయాలజీ ఆర్ ఫిజిక్స్? Definitely biology. ఎర్లీ మార్నింగ్ స్టడీ ఆర్ నైట్ స్టడీ? Morning study. 1 హ్యాబిట్ ఎవ్రీ టాపర్ హ్యాస్? Sincere discipline. 1 వర్డ్ ఫర్ నీట్ సక్సెస్? Getting into medical college. Seat in medical college also. టీ ఆర్ కాఫీ సార్? Definitely tea. పెన్ అండ్ పేపర్ ఆర్ డిజిటల్ నోట్స్? Pen and paper. 1 మెసేజ్ ఫర్ స్టూడెంట్స్? Be calm. Focus on study. That's all. నైస్. సో చాలామంది స్టూడెంట్స్కి ఇప్పటికే చాలా డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతుంది అని అనుకుంటున్నా ఈ వీడియోతో. అండ్ ఇప్పుడు ఇంకా ఫైనల్గా తేజస్విని ఇన్స్టిట్యూట్ గురించి, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా మీ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు స్టూడెంట్స్కి ఏం సజెషన్ కానీ, లేకపోతే వాళ్ళకి రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ గురించి ఎట్లా గైడెన్స్ కానీ అవన్నీ కూడా ఒక్కసారి ఒక బ్రీఫ్గా చెప్తారా? ఒకటి ఇప్పుడు 2026 నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఒకటి ఆల్ ది బెస్ట్ అండ్ దే హ్యావ్ టు బీ వెరీ కూల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దేర్ నీట్ ఎగ్జామినేషన్. అండ్ for future students who are interested to get into medical college in the future, my institute is located in Uppal, Bagayatlo. Straight away you can come down to campus. I'll be available between 9 to 9. 9 to 9 I'll be available in the college premises. Any student facing any doubts, even for these 26 NEET examination also, any subject, our faculty will be supporting to them. They are welcome to our campus. మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్రెడీ డాక్టర్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? మన ఛానల్ ద్వారా రాబోయే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో మన ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? Already who have cleared their MBBS admission and who have become doctors ఫ్రమ్ అవర్ institute, I'll ask them to come down to the campus during 15th August and 26th January every year antanu. Oh. Rendi and motivate the students who are planning for the next examination. రైట్ ఎస్ సార్. సో మన ఇప్పుడు కాబోయే డాక్టర్స్ అందరికి కూడా చాలా చక్కగా మన ఇన్స్టిట్యూట్లో అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ చాలామందికి కళ డాక్టర్ అవ్వాలనేది. సో ఆ కళని కళగా కాకుండా నిజం చేసుకోవాలంటే కరెక్ట్ పాత్రలో మనం వెళ్ళినట్లయితే దానికి సక్సెస్ కానీ లేకపోతే రూట్ కానీ ఈజీగా దొరుకుతుంది. సో మరి అది చూస్ చేసుకోవడమే మీ చాయిస్. మరి దానికి మేము ఈరోజు హెల్ప్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాము. సో నీట్ ఎగ్జామ్స్ కోసం లేదంటే డాక్టర్ అవ్వాలనుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా హియర్ ఇస్ అ ప్లాట్ఫామ్ దట్ ఈస్ తేజస్విని ఇన్స్టిట్యూట్. లెక్చరర్ శ్రీధర్ గారు చెప్పినట్టు సార్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ 9 to 9. సో మీరు వచ్చి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీని గురించి అన్నీ కూడా డైరెక్ట్గా సారే మాట్లాడతారు. అలాగే కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం. అండ్ చాలా విషయాలు ఇంకా మీకు ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలియజేశారు. సో స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మరో వీడియోతో ఇంకొన్ని డౌట్స్ ఇంకేమైనా ఉంటే మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అలాగే థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్.